దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి కళ్యాణ శోభ సంతరించుకుంది. సీతారాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈసారి కళ్యాణోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధికి ఉద్దేశించిన మాస్టర్ ప్లాన్ పై ఉత్సుకత నెలకొంది. వాచ్ ది స్టోరీ. భద్రాచలం టెంపుల్ సిటీ అభివృద్ధికి అడుగు ముందుకు పడట్లేదు. గత ప్రభుత్వంలో దశాబ్ద కాలంగా నిధులు కేటాయిస్తామని చెప్పినా కూడా ఒక్క పని ప్రారంభం కాలేదు. దీంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ విస్తరణ కానీ మాడవీధులు కానీ భక్తులకు కల్పించాల్సినటువంటి మౌలిక వసతులు ఈ మాస్టర్ ప్లాన్ కిందకే వస్తాయి. దీని మీద ఇప్పటి ప్రభుత్వమైనా స్పష్టమైనటువంటి ప్రకటన చేసి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి, దీనిపై అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏంటో టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. దక్షిణ అయోధ్యగా విలసిల్లుతున్న భద్రాచల రామయ్య ఆలయంతో పాటు క్షేత్ర అభివృద్ధిపై హామీలు నిధుల విడుదల కాగితాలకే పరిమితమయ్యాయి. 10 ఏళ్లు గడిచినా మాస్టర్ ప్లాన్ హామీ అమలుకు నోచుకోలేకపోయింది. శ్రీరామనవమి సమీపిస్తోంది. ఈసారి సీతారాములు కళ్యాణోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని మంత్రి పొంగులేటి స్పష్టం చేయడంతో ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై ప్రకటన చేస్తారని స్థానికులు భక్తులు ఎదురుచూస్తున్నారు. ప్రపంచంలో ఉండే రామాలయాల్లో కల్లా కూడా చాలా గొప్ప రామాలయం ఏదంటే ముందుగా చెప్పాల్సింది మన అయోధ్య తర్వాత దక్షిణ అయోధ్యగా భాషలోని భద్రాచల దివ్యక్షేత్రం. ఇలాంటి భద్రాచల దివ్యక్షేత్రంలో మనకు ఈ నెల 30వ తారీఖు నుంచి 30/3/2025 నుంచి వసంతపక్ష బ్రహ్మోత్సవాలు, మనకు తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమై 30వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా మనకు 15 రోజుల పాటు వసంతపక్షంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కళ్యాణానికి ముందు రోజు జరిగే ఈ గొప్ప ఉత్సవం. దీంట్లో స్వామివారి కంచి గరుడ వాహనం మీద బయలుదేరతారు. బయలుదేరి ఒక వైకుంఠ ద్వారానికి వస్తారు స్వామి. వైకుంఠ ద్వారంలో సాక్షాత్ నారాయణుడైనటువంటి రామచంద్రుడు అటుపక్క, దానికి ఎదురుకుంటూనే మిథిలా ద్వారం ఉంటుంది. ఆ మిథిలా ద్వారంలో మహాలక్ష్మి స్వరూపమైనటువంటి సీతామహాలక్ష్మి అటుపక్కగా ఉండి అక్కడ ఈ ఎదురుకోలు ఉత్సవం చాలా గొప్పగా నిర్వహిస్తారు. రాముడు గొప్ప అంటే సీతమ్మ గొప్ప అని ఈ విధంగా అక్కడ ఉత్సవాన్ని చాలా గొప్పగా జరిగి ఈ యొక్క తెల్లారి జరగబోయే కళ్యాణం యొక్క శుభలేఖను అక్కడ చదివి అక్కడ ఉత్సవం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత స్వామివారు గరుడ వాహనంగా తిరువీధి సేవగా తాతగుడి వరకు కూడా వెళ్ళి వస్తారు. తెల్లారి ఉదయం మనకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఉదయం 10:30 గంటలకు స్వామివారు కళ్యాణ మండపానికి వెళ్తారు. అక్కడ అంగరంగ వైభవంగా స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవం చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న రెండో కళ్యాణ ఉత్సవాలివి. గత ఏడాది శ్రీరామనవమి సమయంలో లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కళ్యాణానికి హాజరు కాలేకపోయారు సీఎం రేవంత్ రెడ్డి. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్న కేసీఆర్ 2014, 2015లో మాత్రమే స్వామివారి కళ్యాణానికి హాజరయ్యారు. ఆ తర్వాత మంత్రులు, అధికారులే పట్టు వస్త్రాలు అందించే సంప్రదాయం కొనసాగింది. సుమారు దశాబ్దం తర్వాత కళ్యాణానికి ముఖ్యమంత్రి హాజరవుతున్న సందర్భంలో ఆలయాభివృద్ధికి ఎలాంటి ప్రకటన చేస్తారోనని భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు 2017-18 సంవత్సరంలో 100 కోట్ల రూపాయలు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ప్రకటించారు. కానీ కేసీఆర్ గారు వారి ప్రభుత్వం మారిపోయింది. ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఆనాడు కేసీఆర్ గారు అనౌన్స్ చేసినట్లు 100 కోట్ల 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అట్లాగే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు మేము కూడా అమలు చేస్తామని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం అన్నారు. కానీ అయినప్పటికీ కూడా భద్రాచల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. భద్రాచలం అభివృద్ధికి 100 కోట్లు ఇస్తామన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మాట తప్పిందన్న రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని భద్రాచలం చేపట్టిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అధికారంలోకి వచ్చాక గత ఏడాది మార్చిలో మరోసారి భద్రాచలాన్ని సందర్శించిన సీఎం రేవంత్ మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో ఆలయాధికారులతో చర్చించి రామాలయంతో పాటు పర్ణశాల అభివృద్ధికి చేపట్టాల్సిన పనులు, నివేదికలు రూపొందించారు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు. ఆలయం మొదటి ప్రాకారం, దేవస్థానం, కళ్యాణ మండపం, 2 వైపుల విస్తరణ, మాడవీధులు, రాజవీధుల విస్తరణ, కోనేరు నిర్మాణంతో పాటు రామాలయం నుంచి నృసింహస్వామి ఆలయం వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం, సంస్కృత సంగీత పాఠశాల, పురుషోత్తపట్నంలో గోశాల నిర్మాణం, పర్ణశాల వద్ద దేవాలయం విస్తరణ, ప్రాకార మండపాల నిర్మాణం, కళ్యాణ మండపం తదితర పనులతో ప్రణాళిక రూపొందించారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయ అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు జరిగినా నిధులు విడుదల జరగలేదు. కాంగ్రెస్ సర్కార్ హయాంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సైతం కేటాయింపులు జరగలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రామాలయ అభివృద్ధికి కట్టుబడి ఉంటారని ప్రజలు ఆశావహంతో ఉన్నారు. మొన్న బడ్జెట్లో కూడా చూసాం, భద్రాచలం అభివృద్ధికి కానీ భద్రాచలం రామాలయ అభివృద్ధికి కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రత్యేకించి నిధులు కేటాయించలేదు. అదేవిధంగా రామాలయం అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి, అదేవిధంగా
రామాలయానికి చెందినటువంటి 900 ఎకరాలు ఆంధ్రాలోకి వెళ్ళిపోయాయి. వాటిని కూడా తీసుకురావడంలో తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం రాముని మోసం చేసి వాళ్ళు తెరమరిగైనారు. మీరు కూడా ఇలాంటి పొరపాటు చేయకుండా భద్రాచల క్షేత్ర వైభవాన్ని, రాముడి వైభవాన్ని కాపాడి మీరు చరిత్రలో నిలిచిపోతారో, చరిత్రలో వెనక్కి వెళ్ళిపోతారో మీరే తెలుసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రామాలయ అభివృద్ధి ప్రక్రియలో భాగంగా భూసేకరణ చేపట్టేందుకు సర్వే నిర్వహించి 43 ఇళ్లు తొలగించాల్సి ఉంటుందని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో 2024 సెప్టెంబర్లో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు 60.20 కోట్ల రూపాయలు ప్రత్యేక అభివృద్ధి నిధులను మంజూరు చేస్తూ జీవో 246 సైతం జారీ చేసింది ప్రభుత్వం. ఈ నిధుల్లో 34 కోట్లు విడుదల చేసింది కాంగ్రెస్ సర్కార్. ప్రస్తుత పరిస్థితుల్లో భూసేకరణ పనులు శ్రీరామనవమి అనంతరమే చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆలయాభివృద్ధికి తమ ఇళ్లను ఇచ్చేందుకు అంగీకరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన నివేదికను కలెక్టర్కు పంపారు అధికారులు. మరోవైపు R&R ప్యాకేజీలో భాగంగా R&B కార్యాలయ స్థలంలో 2.34 ఎకరాల స్థలాన్ని నిర్వాసితుల కోసం సిద్ధం చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. భద్రాచలం అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాజకీయ పక్షాల నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భద్రాచలాన్ని అభివృద్ధి విషయంలో మేము చాలా చేస్తున్నామని చెప్పి మాటలైతే చెప్పారు. 100 కోట్లు ఇస్తామన్నారు. కొన్నాళ్ళ తర్వాత 1000 కోట్లు అన్నారు. ఆ 100 కోట్లు ఇవ్వలేదు, ఈ 1000 కోట్లు ఇవ్వలేదు, కనీసం 1000 పైసలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. మేము వస్తే చాలా మార్పులు చేస్తాం, చాలా అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానంగా మంత్రులు బట్టి కుమార్ కానివ్వండి, పొంగులేటి శ్రీనివాసరావు గారు కానివ్వండి, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, వీళ్ళు కూడా ఈ భద్రాచలం అభివృద్ధి విషయంలో అనేక వాగ్దానాలు చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న భద్రాచలం ఆలయం అభివృద్ధికి రాష్ట్ర సర్కార్తో పాటు కేంద్రం కూడా కృషి చేస్తున్నప్పటికీ అభివృద్ధి పనులు కొనసాగుతున్న తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ ప్రకటనపై కోటి ఆశలతో ఉన్నారు భద్రాచల వాసులు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పైగా ఏడాదికి ఆదాయం వస్తుంది. కానీ ఇంత జరుగుతున్నా కూడా ఆలయ అభివృద్ధి మీద ఇప్పటి వరకు సరైనటువంటి మాస్టర్ ప్లాన్ లేకపోవడం అభివృద్ధి చెందలేదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇటు ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు సరైనటువంటి మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి ఆలయ భూములను సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది రామభక్తులు, స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9 భద్రాచలం.